బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని కొత్తపల్లి అనంతవాణిపై కత్తితో దాడి జరగడంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాడికి పాల్పడిన వ్యక్తిగా తాడేపల్లి శ్యామ్ను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అనంతవాణి శ్యామ్ కొంతకాలంగా పరిచయంలో ఉన్నారని, ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఘటన సమాచారం అందుకున్న భీమవరం రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్యకు ముందు ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఎలాంటి వివాదం చోటు చేసుకుంది, దాడికి దారితీసిన అసలు కారణమేంటి అనే అన్ని కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ప్రశాంతంగా ఉండే తాడేరు గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో విషాదచారాలు అలుముకోగా మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ఈ సంచలన హత్య కేసులో మరిన్ని కీలక విషయాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం భీమవరం రూరల్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కొట్టినట్టు ఎవరైనా కొట్టారా? కొట్టారండి. కొట్టిన తర్వాత డోర్ తీసుకుని వచ్చేసి ఆయన తీసుకొచ్చారు. నాన్నగారు పక్కనే ఆ పిల్ల వచ్చిందంటండి. పాస్పోర్ట్ తీసే కదా, పాస్పోర్ట్